My pranams to all the Prabhu Masters all over the world. ఈరోజు ఇంకొక విషయం మీదకి వద్దాం. ఈ విషయం టైటిల్ ఎందుకు. మనం ఒక తెలుగు సినిమాలో చూసాము, శ్రీ బాబు మోహన్ గారు ఎందుకు ఏమిటి ఎలా అని తిరుగుతుంటాడు ఆయన. ఎందుకు ఏమిటి ఎలా, ఏమిటి అని అందరికీ తెలుసు, ఎందుకు తెలియదు, ఎలా తెలియదు. మధ్యలో అందరికీ తెలుసు, కానీ ముందు తెలియదు, తర్వాత తెలియదు. ఎందుకు అని తెలిసి అప్పుడు ఎలా అని తెలుస్తుందన్నమాట. ఏమిటి అనేది ఒక సమస్య, అది ఎందుకు వచ్చింది అనేది ఎందుకు, అది ఎలా పోతుంది అనేది మూడవది. ఎందుకు ఏమిటి ఎలా. నాకు తలకాయ నొప్పి వచ్చింది, నాకు బాగా తలకాయ నొప్పి పడుతోంది, అది ఏమిటో మనకు తెలుసు, ఎందుకంటే నాకు తలకాయ నొప్పి వచ్చింది. అది ఎలా పోతుంది, మనకు పోవాలి, ఆ తలకాయ నొప్పి పోవాలి. అది ఎలా పోవాలంటే అది ఎందుకు వచ్చిందో మనకు తెలియాలి, లేకపోతే అది పోదు. అది ఏమిటి అనేది మనకు తెలుసు, తలకాయ నొప్పి ఉంది. ఎందుకు ఏమిటి ఎలా, ఆ ఏమిటికి ముందు ఎందుకు ఉంది, ఏమిటి తర్వాత ఎలా ఉంది. ఎందుకు వచ్చిందంటే రెండు కారణాలు ఉన్నాయి తలకాయ నొప్పి ఎందుకు వస్తుందో. మనం ఇంకోటికి తలకాయ నొప్పి తెప్పిస్తే మనకి తలకాయ నొప్పి వస్తుంది, లేకపోతే మనం ఇంకోటికి మనం అవకాశం ఇస్తే వాడు మనకి తలకాయ నొప్పి ఇవ్వడానికి మనకి తలకాయ నొప్పి వస్తుంది. మనం అవతల వాడి తలుపులను బాధ పెట్టినప్పుడు మనకి తలకాయ నొప్పి వస్తుంది, మనం అవతల వాడిని మన తలుపులను బాధ పెట్టినందుకు మనకు తలకాయ నొప్పి వస్తుంది. ఈ కారణాలు లేకుండా కార్యం ఉండదు. కారణ కార్య సంబంధము తెలుసుకుంటేనే శాస్త్రము తెలుస్తున్నట్టు. ఏమిటో అందరికీ తెలుసు, కానీ ఎందుకు తెలియదు. ఎందుకు తెలియకపోతే అది ఎలా పోతుందో కూడా మనం చెప్పలేము. మన తలకాయ నొప్పి ఎందుకు వచ్చింది, మనం ఇంకోటికి పనికి బాగా మాట్లాడి వాడికి తలకాయ నొప్పి తెప్పించాం, అప్పుడు మనకి తలకాయ నొప్పి వస్తుంది. వాడి తలుపులను నొప్పించాం, వాడికి ఏదో చెడు చేసాం కనుక మనకి చెడు వచ్చింది. ఇది ఎలా పోతుంది అంటే నువ్వు వాడికి తలకాయ నొప్పి కాకుండా ఉండాలి, నీ మాటలు ఇంకొకటి తలకాయ నొప్పి కాకుండా ఉండాలి. ఇంకొకరిని నువ్వు ఎలా చేయకూడదు, వాడు నీకు తలకాయ నొప్పి ఇచ్చేటట్టు. అంటే వాడి మాటలు నీ మీద ప్రభావం చూపించకుండా నువ్వు చేసుకుంటే నీ తలకాయ నొప్పి రాదు. క్యాన్సర్ వచ్చింది, నాకు క్యాన్సర్ ఉందని తెలుసు. 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ, 4th డిగ్రీ. ఏమిటో తెలుసు, కానీ ఎందుకు వచ్చింది అది ఎవడో అడగడు. క్యాన్సర్ వచ్చిందా, డాక్టర్ దగ్గర పో, కీమోథెరపీ చేయించుకో, రేడియేషన్ చేయించుకో, సర్జరీ చేయించుకో. అది ఎందుకు వచ్చిందో తెలియకపోతే అది ఎలా పోదు. అది ఏ కారణంతో అయితే క్యాన్సర్ వచ్చిందో దాని మీద మనం నీళ్లు పోయాలి. ఒక నిప్పు ఉంది, నిప్పు నుంచి పొగ వస్తుంది, ఆ పొగ మీద నీళ్లు పోస్తే నిప్పు ఆరిపోతుందా? నిప్పు మీద నీరు పోయాలి. ఆ పొగకి కారణం ఏది? నిప్పు. పొగ వచ్చింది, పొగ ఇలా అంటే పొగ పోతుంది, కానీ మరొక పొగ వస్తూనే ఉంటుంది. అంటే ఆ కార్యం మీద మనం యుద్ధం చేస్తే ఆ కార్యం ఎప్పుడు ఉంటుంది. ఆ కార్యానికి మూలమైన కారణం మీద యుద్ధం చేయాలి. ఆ పొగ ఎందుకు వచ్చింది? ఈ నిప్పు వలన వచ్చింది. మనం పొగనే చూస్తున్నాం కానీ నిప్పును చూడటం లేదు. చూడకపోతే లాభం లేదు, ఆ పొగ నివారణ కాదు. అది ఎలా పోతుంది పొగ? నువ్వు ఆ పొగని ఉఫ్ అంటావు, అది పక్కకు పోతుంది, కానీ ఇంకో పొగ వస్తుంది ఈ నిప్పులోంచి. ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలంటే కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవాలి, కారణ కార్య సంబంధాన్ని తెలుసుకోవాలి. ప్రతి కార్యమనికన్నా ఒక కారణం ఉంటుంది. నువ్వు పక్కవాడికి తలకాయ తెప్పించకపోతే నీకు తలకాయ నొప్పి రాదు. లేకపోతే నువ్వు పక్కవాడిని ఊరికే బాధ పెడుతున్నాడు, వాడిని బాధ పడనిస్తున్నావు.
వాడిని తిడుతున్న నువ్వు మౌనంగా కూర్చున్నావు, ఎదురు తిరగకుండా, వాడిని ఒప్పుకోకుండా ఉండాలి నువ్వు, కానీ ఒప్పుకుంటున్నావు కనుక నీకు ఎవరికైనా నొప్పి వచ్చింది. మనం ఎదురు తిరగడం లేదు. ఒక కుక్క వెంట పడుతుంది, మనం పరిగెత్తే అది కూడా మన వెంట పరుగుతుంది. మనం ఆగిపోతే అది కూడా ఆగిపోతుంది. మనం ఎదురు తిరిగితే అది తోక ముడుచుకుని పారిపోతుంది. ఆ కుక్క బలమా మనం బలమా? ఒక కార్యం, ఇప్పుడు మనంతా ఇంట్లో కూర్చున్నాం, లాక్డౌన్లో ఉన్నాం. ఇది ఏమిటో తెలుసు మనకి, అంతా ఇంట్లో కూర్చున్నాం. ఎందుకు కూర్చోవలసి వచ్చింది? వైరస్ అంతా వచ్చింది కనుక. మనం వెళ్తే వైరస్ ఇంకా ఎక్కువైపోతుంది కనుక. మన వల్ల పక్కన వాళ్ళకి రావచ్చు, పక్క వాళ్ళ వల్ల మనకి రావచ్చు కనుక మనం ఇంట్లో ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలి. ఊరికే రాదు కదా, ఊరక రారు మహాత్ములు. ఏది ఆకాశం నుంచి ఓడిపడదు, ప్రతిదానికి కారణం ఉంటుంది. మనం పుట్టాం, ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, నేను పుట్టాను. నా పుట్టుక కారణం ఏమిటి? నా తల్లిదండ్రులా, నేనా? ప్రాపంచికం ఏం చెప్తుంది? నిన్ను నీ తల్లిదండ్రులు పుట్టించారు అని చెప్తుంది. కానీ ఆధ్యాత్మిక ఏం చెప్తుంది? నిన్ను నువ్వే పుట్టించుకున్నావు అని చెప్తుంది. ఎంత తేడా ఉంది చూడండి. ప్రాపంచికంగా చూసుకుంటే నేను పుట్టాను, నేను పెరిగాను, ఎవరి వల్ల పుట్టాను? నా తల్లిదండ్రుల వల్ల నేను పుట్టాను అని అనుకుంటే నాకేదైనా జరిగితే అది వాళ్ళకే కారణం. వాళ్ళ మీద వేలు చూపిస్తాను. వాళ్ళ వల్ల నేను ఇలా పుట్టాను, వాళ్ళ వల్ల ఇలా పెరిగాను, వాళ్ళ వల్ల నేను ఇలా అయ్యా అని చెప్పేసి. వాడి వల్ల నేను ఇలా అయినప్పుడు వాళ్ళని చంపలేం కదా, తల్లిదండ్రులను చంపలేం కదా. మరి ఎలా పోతుంది మరి కార్యం? సమస్య ఎలా తీరుతుంది? తీరదు. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించామో, నా పుట్టుకకి కారణం నా తల్లిదండ్రులు కాదు, వాళ్ళ నిమిత్తమ కారణలే, కానీ వచ్చిన కారణం నేనే ఎన్నుకున్నాను నా తల్లిదండ్రులని. నా తల్లి గర్భంలో నేను ప్రవేశించాను, నాకు ఒక మానవ జన్మ కావాలని నేను కోరుకుని వచ్చాను, నా పరిస్థితుల్లో నేనే ఎంచుకున్నాను అని ఓహో, అప్పుడు నీకు నీ యొక్క కార్యానికి కారణం నువ్వే అని తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఎవరిని బ్లేమ్ చేయవు, ఎవరిని తిట్టావు, ఎవరికి తలకాయ నొప్పి కావు, ఇంకొకరిని తలకాయ నొప్పి కానివ్వవు, నీకు తలకాయ నొప్పి ఉండదు. ప్రతి దానికి ఎందుకు, ఏమిటి, ఎలా అని 3 ప్రశ్నలు ఉన్నాయి. ఏమిటి అది అందరికీ తెలుసు, అది మధ్యలో ఉండేది. కానీ దానికి ముందు ఉండేది ఎందుకు. అర్జునుడు ద్రౌపదిని గెలుచుకుని వచ్చాడు. ఇంటి దగ్గరికి వచ్చేసి, అమ్మా నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను అన్నాడు. ఆవిడ కుంతీదేవి ఇంట్లోనే ఉండి అందరూ కలిసి పంచుకోండి అయ్యా అని చెప్పింది. అప్పుడు దిమ్మ తిరిగిపోయింది అర్జునుడికి, ఆ ద్రౌపదికి. అలాంటిది ఎప్పుడు జరగలేదు. కానీ తల్లి మాట జవలేదు. ఇప్పుడు ఏం చేయాలి? పెద్ద ప్రశ్న వచ్చింది. అప్పుడు ఆ ఇంటికి పెద్ద అయిన భీష్ముడిని పోయి అడిగారు, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ భీష్ముడు చూశాడు, ఆయన ఇంటికి పెద్ద, ఆ కుటుంబానికి పెద్ద, నా వల్ల కాదు అన్నాడు ఆయన. ఇది మీ ఇంటి సమస్య మీరే చూసుకోండి అని చెప్పాడు. భీష్ముడి తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి. కృష్ణుడు కూడా ఇలా చూశాడు, భీష్ముడిలాగే ఇది నా సమస్య కాదు, మీ ఇంటి సమస్య మీరే చూసుకోండి అని చెప్పాడు. అంటే మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి అని చెప్పాడు. నేను మీ సమస్యను పరిష్కరించను, మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి. అప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంటికే వచ్చింది. మరి ఇంట్లో పెద్ద ధర్మరాజు యుధిష్ఠిరుడు ఇప్పుడు ఏం చేద్దామంటే, యుధిష్ఠిరుడు ఆలోచించాడు. ఇంకెవరి మీద ఆయన వెళ్ళాడు, ఆయన తనకు తానే జవాబు చెప్పుకోవాలి, తన సమస్యను తానే పరిష్కరించుకోవాలి. తల్లి మాట తప్పదు అని చెప్పాడు, అంతే. తల్లి నోట్లో ఏ మాట వచ్చినా అది విని తీరాలి. తర్వాత ఆలోచిస్తే ఇదంతా ఎందుకు జరిగిందంటే, ఆవిడ తన గత జన్మల్లో ద్రౌపదీదేవి నాకు గొప్ప అందగాడైన మొగుడు రావాలి, బలవంతుడైన మొగుడు రావాలి, విధేయుడుగా ఉండే మొగుడు రావాలి, ధర్మంగా ఉండే మొగుడు రావాలి అని 5 కోరికలు కోరుకుంది ఆవిడ.
అలాంటి మొగుడు నాకు కావాలని చెప్పేసి. అలాంటి మొగుడు ఎక్కడ దొరుకుతాడు? ఒకళ్ళలో ఉంటుంది ఏంటి అలాంటి మొగుడు? ఎక్కడ ఉండడు. అప్పుడు కానీ ఆవిడకి కోరిక ఉంది, నాకు అలాంటి మొగుడు కావాలని చెప్పేసి. అన్ని లక్షణాలు ఉన్న మొగుడు. నీకు ఈ జన్మలో జరగదు, వచ్చే జన్మలో జరుగుతుంది. నీకు 5 మొగుళ్ళు వస్తారు, అప్పుడు 5 దగ్గర 5 లక్షణాలు ఉంటాయి, నువ్వు జాగా ఎంజాయ్ చేయబోంది. అంటే ఆ జన్మలో ఉండే కోరిక ఈ జన్మలో కారణభూతమైంది. ఆవిడ పంచభక్తులు కావడానికి కారణం గత జన్మలో ఉంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. ఇప్పుడు వ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చింది? నువ్వు గత జన్మలో మేకను కోసావు, కోడిని కోసావు, చేపలను పట్టుకున్నావు, నానా హింసలు చేశావు. మా మేనత్తో ఒక ఆవిడ ఉండేది, తులసమ్మ అని చెప్పేసి, మా నాన్నగారి సిస్టర్. ఆవిడ మా ఇంట్లో ఎన్నో రోజులు ఉంది. చిన్నప్పటి నాకు తెలుసు మా మేనత్త కనుక. ఆవిడ సగం పిచ్చిది. ఆవిడ మా ఇంట్లో చాలామందికి పిచ్చి ఉందిలే. ఆవిడ పెద్ద కేసు మా ఇంట్లో. ఆవిడ చూసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. ఎప్పుడు ఇంట్లో ఉండేది. ఆవిడకి ఎందుకు ఇంత ప్రాబ్లం వచ్చిందని ఒకసారి చూస్తే, ఆవిడ గత జన్మల్లో పిట్టల్ని వెంటాడేది. పిట్టల్ని పట్టుకుని ఒక్కొక్క రేఖ ఇలా తీసుకుంటే అది ఎంజాయ్ చేసేది ఆవిడ. అంటే పిట్టల్ని నానా హింస చేసింది ఆవిడ. కనుక ఈ జన్మంతా అలా తయారైంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. ఈ జన్మలో వ్యాధి ఎందుకు వచ్చింది? నువ్వు గత జన్మలో పాపం చేసావు. అది కారణము, ఇది కార్యము. నేను ఇవాళ ఈ నవకంఠని మర్డర్ చేశాను అనుకోండి, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఉన్నాడుగా మా ఇంట్లో, మర్డర్ చేశాను, ఎవరికి తెలియదు నేను మర్డర్ చేసినట్టు. నేను హాయిగా ఉన్నాను. నా లాక్డౌన్లో నా మెడిటేషన్ చేసుకుంటూ మర్డర్ చేసి నా లాక్డౌన్లో మెడిటేషన్ చేసుకుంటూ హాయిగా ఉన్నాను. కానీ ఒక నెల రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత ఎవడో పోలీసు వచ్చి నన్ను పట్టుకుంటాడు. వాడు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఏమైందని చెప్పేసి, షెర్లాక్ హోమ్స్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు. ఆ నెల తర్వాత నేను ఇంకెక్కడో థాయిలాండ్లోనూ అమెరికాలో ఉంటే నాకు వచ్చి బయట తెస్తాను. ఎందుకంటే ఆ రోజు నువ్వు నవకాంత్ వచ్చినప్పుడు ఎవరు చూడకుండా నువ్వు మర్డర్ చేశావు, దానికి ఇది 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 అని చెప్పేసి. నేను ఇప్పుడు పాపం చేస్తే నువ్వు 6 నెలల తర్వాత నన్ను జైల్లో పెడతారు. గత జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవిస్తాము, ఈ జన్మలో చేసింది వచ్చే జన్మలో అనుభవిస్తాము. హిట్లర్ అన్ని పాపాలు చేశాడు, మరి అనుభవించకుండా పోతాడా? ఎప్పుడు అనుభవిస్తాడు? ఇప్పుడు అనుభవిస్తున్నాడు, వేరే లోకాల్లో అనుభవిస్తున్నాడు. అనుభవించకుండా ఎవడో ఉండడు. ఎందుకు అనుభవిస్తున్నాడంటే ఈ జన్మలో, పోయిన జన్మలో పాపాలు చేశాడు కదా, అంతమంది చంపాడు కదా క్రూరంగా, గ్యాస్ ఛాంబర్లో పెట్టి. ఇది కారణము, అది కార్యము. నాకు తలకాయ నొప్పి ఎందుకు వచ్చింది? నేను అందరికీ తలకాయ నొప్పి తెప్పించాను కనుక, నా మాటలతో, నా చేతులతో, నా ఆలోచనలతో. లేతే వాడు నాకు తలకాయ నొప్పి తెప్పించేటట్టు నేను అంగీకరించాను. నేను అంగీకరించకపోతే నాకు తలకాయ నొప్పి రాదు. ఒకసారి ఏమైందంటే, బుద్ధుడు తన శిష్యుడితో అలా వెళ్తున్నాడు రోడ్డు మీద. అంతకుముందు అటు నుంచి ఒకడు వచ్చాడు. ఈ బుద్ధుని చూశాడు. ఏంది అడుగు తింటున్నావు అన్నాడు. ఆ బుద్ధుని చూస్తే మంచి హట్టాకట్టాగా ఉన్నాడు బుద్ధుడు. మంచి రాజు కదా, యువకుడు రాజు. హట్టాకట్టాగా ఉండకుండా ఎలా ఉంటాడు? అడుక్కుంటున్నాడు. నీకేం బుద్ధి లేదా అడుక్కుంటున్నావు అన్నాడు. బుద్ధుడు గమ్మున కూర్చున్నాడు, ఏం మాట్లాడలేదు. అర్ధగంట సేపు తిట్టాడు వాడు. నీకేం పోయే కాలం, పోయే పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. వాడికి ఏం తెలియదు. వాడికి ఇది వాడు నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు వాడు. అర్ధగంట సేపు తిట్టిన తర్వాత బుద్ధుడు ఏం చేశాడంటే, నాకు ఒక పావలా ఇయ్యి అన్నాడు. నీ బతుకు ఇంతే అని చెప్పేసి పావలా తీసి ఇవ్వబోయాడు. పావలా తీసి ఇవ్వబోతే ఇంక తీసుకోలేదు, నాకు వద్దు అన్నాడు. ఇప్పుడు ఇందాక ముందు అడిగావు, ఇప్పుడు వద్దంటున్నావు, నీకేం పిచ్చి పట్టిందా నీకు? సరే నా పావలా నాకే అని చెప్పేసి వచ్చేసాడు. ఆ పావలా ఇవ్వబోయి ఆ బుద్ధుడు తీసుకోకపోతే మళ్ళీ తన పావలా తన జేబులో తను చేసుకున్నాడు. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, చూడు నాయన, నేను నిన్ను పావలా అడిగాను, నువ్వు పావలా ఇవ్వబోయావు, నేను తీసుకోలేదు. అది ఎక్కడ పోయింది అన్నాడు. నా జేబులోకి పోయింది అన్నాడు. అలాగే నువ్వు అర్ధగంట సేపు నన్ను తిట్టావు, నేను తీసుకోలేదు. నీ మాటల వల్ల నాకు తలకాయ నొప్పి రాలేదు, నేను తీసుకోలేదు. దాన్ని ఎక్కడ పోతుందంటే మళ్ళీ నీకే వస్తుంది. అది నువ్వు నన్ను నానాబుడు తిట్టావు, అది నీకే పడి వస్తుంది, మళ్ళీ అది నీకే తలకాయ నొప్పిగా మారుతుంది. నాకు తలకాయ నొప్పి తెప్పించడానికి నువ్వు ట్రై చేసావు, అది నీకే తలకాయ నొప్పిగా మారుతుంది. నేను తీసుకోలేదు కదా, నేను తీసుకుంటే అది నాకు తలకాయ నొప్పిగా వచ్చేది, కానీ నేను తీసుకోలేదు దాన్ని. చూసారా? మనం తీసుకుంటే వస్తుంది, మనం గ్రహిస్తే వస్తుంది, మనం ఒప్పుకుంటే వస్తుంది. సీతాదేవి పుస్తకంలో అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాలో
ఆ శూర్పణకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సీత ఒకరోజు ఆ గోదావరి నది పిలుస్తుంది. ఆ గోదావరి నది వచ్చి ఆ గోదావరి మాత వస్తుంది, బయటకు వచ్చేసి సీతమ్మ తల్లి నీకు కష్టకాలం వచ్చింది, నువ్వు రావణుడి దగ్గరికి వెళ్ళాలి, సొంతంగా నీ ఇష్టంతో నువ్వు వెళ్ళాలని చెప్తుంది. నేను వెళ్తానని చెప్పింది. నువ్వు వెళ్తే కానీ వాడు మారడు, వాడు మారడానికి కొంతమంది ఛాన్స్ ఉందంటే నువ్వు వెళ్ళాలి అక్కడికి, కానీ నువ్వు వెళ్ళడానికి నువ్వు ఒప్పుకుంటే కానీ నువ్వు వెళ్ళలేవు, నేను ఒప్పుకుంటున్నా అని చెప్పింది. లంకకు వెళ్ళడానికి నేను ఒప్పుకుంటున్నానని చెప్పింది. అంటే రావణుడు రాకముందే ఈవిడ లంకకి వెళ్తానని ఈవిడికి తెలుసు. నువ్వు వెళ్ళి తీరాలి, అప్పుడే వాడు మారుతాడు, వాడు మారితే ప్రపంచం అంతా మారుతుంది కదా, వాడు మారడానికి నువ్వు ఒక్కడివే ఛాన్స్ ఉంది, నీ వల్ల అవుతుంది, ఇంకోటి ఎవరి వల్ల కాదు, అది నువ్వు పోయి అక్కడ ఉండాలి అని గోదావరి మాత చెప్తుంది పంచవటిలో. ఇవాళ పొద్దున్న మెసేజ్లో అదే రాశాను, గోదావరి మాత కింద సీతకి మధ్య కన్వర్జేషన్ ఇవాళ రాశాను మెసేజ్లో. సీత అంటుంది నేను ఒప్పుకుంటున్నాను, నేను ఆ పని చేస్తాను. కనుక రావణుడు సీతను ఎత్తుకోవడానికి ఎవరు కారణము? సీతే కారణము. సీత కోరుకుని నేను వెళ్ళాలని చెప్పేసి. ఈ విషయం మనకి మామూలు రామాయణం తెలియదు, ఇప్పుడు అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాలో తెలిసింది మనకి. ఎంత గొప్ప పుస్తకమో చూసారా. మనం ఒప్పుకుంటే కానీ మన దగ్గరికి ఏది రాదు, మనం ఒప్పుకుంటే కానీ మన జీవితంలో ఏది జరగదు. మన జీవితంలో ఏది జరిగినా అది మన వల్లనే వచ్చింది అని తెలుసుకున్నప్పుడు అది మన వల్లే పోతుంది. అది మరి ఎందుకు వచ్చిందో తెలిసింది కదా, ఎలా పోవాలో తెలుస్తుంది మనకి. ఏమిటో తెలుసు కానీ ఎందుకో తెలియదు, ఎలానో తెలియదు. ఒక పుస్తకం ఉంది, 200 పేజీల పుస్తకము, ఒక కథ జరుగుతోంది. మధ్యలో 100వ పేజీలు తీసి చదివావు, అక్కడ ఏదో సన్నివేశం కొట్టాట ఉంది మొగుడికి పెళ్ళడానికి. ఎందుకు వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు? ఇద్దరు మొగుడు పెళ్ళమైనా ఎందుకు కొట్టుకుంటున్నారు? విడాకుల దాకా వచ్చింది ఆ 100వ పేజీలో. అది ఎలా తెలుస్తుంది ఎందుకు విడాకులు చేసుకుంటున్నారు? అది 100 పేజీలు చదివితే కానీ తెలియదు నీకు. చిన్నగా చితికి 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 వాన పెద్దగా అయింది. మాట 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 వచ్చి పెద్ద వాన కురుస్తుంది, విడాకుల దాకా వచ్చింది. మరి ఎలా సమస్య పోతుంది? మళ్ళీ ఇంకో 50 పేజీల తర్వాత మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు. ఇద్దరు వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుంటారు, కానీ మళ్ళీ కలుసుకుంటారు. చూసారా? అంటే మనం చేసిన తప్పు మనం తెలుసుకుంటే కానీ మనం ఎలాగో తెలియదు. ఏమిటో అందరికీ తెలుసు, కానీ ఎందుకు తెలియదు, ఎలాగో తెలియదు. పూర్వం తెలియదు, పరము తెలియదు. ప్రతిదానికి పూర్వం ఉంటుంది, పరము ఉంటుంది. దీన్ని పూర్వాపరాలు అంటారు. పూర్వాన్ని ఎందుకు అంటారు, పరాన్ని ఎలా అంటారు. ఇప్పుడు ఉన్నది ఏమిటి 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 అని అందరికీ తెలుసు. కరోనా ఎందుకు వచ్చింది? 30 సంవత్సరాల నుంచి మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ చెప్తున్నారు, వీధి వీధిన తిరిగి మాంసం తినొద్దు, కోడిని తినొద్దు, చేపను పట్టద్దు, చేప నీ ఆహారం కాదు, యాపిల్ తిను, అరటిపళ్ళు తిను, టమాటా తిను, ఆలుగడ్డ తిను, చేపను తినకు, కోడిని తినకు, మిగతా తినకు. ఎవరన్నా విన్నాడా? ఎవడు వినడు. వినకపోతే ఏం చేస్తుంది భూమి? తన బరువును తను తగ్గించుకుంటాను. మనం భూమికి బరువుగా అయినప్పుడు భూమి తన బరువును తను తగ్గించుకుంటుంది. మనం భూమికి బరువు కాకూడదు. భూమికి బరువు కాకపోతే మనం బతుకుతాము, భూమికి బరువు అయితే మనం చస్తాము, చచ్చి తీరుతాము. నేను నవకాంతిని మర్డర్ చేస్తే నేను తప్పకుండా జైలుకి వెళ్తాను. మర్డర్ చేయకపోతే నేను ఎందుకు జైలుకి వెళ్తాను? జైలుకి వెళ్ళడానికి కారణం ఉండాలి కదా. కారణం లేకుండా ఎవరైనా జైలుకి వెళ్తాడేంటి? పోలీసు వాడు వస్తాడేంటి నీ దగ్గరికి? రాడు కదా. కారణం లేకుండా పోలీసు వాడు నీ దగ్గరికి రాడు. కారణం లేకుండా తలకాయ నొప్పి నీ దగ్గర రాదు. కారణం లేకుండా నీ పెళ్ళాం నిన్ను వదిలిపెట్టిపోదు. కారణం లేకుండా క్యాన్సర్ రాదు. కారణం లేకుండా జన్మ రాదు. ఆ కారణం ఎక్కడో మన దగ్గరే ఉంది. ఎవడో మనకి కారణం కాదు, మనమే మన కారణం. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ ఆల్ ద టైమ్, ఇన్ ఆల్ ద డైమెన్షన్స్. మన వాస్తవానికి మనమే సృష్టికర్తము. మన కార్యాలకు మనమే కారణభూతాలు. దాని పర్యవసానాలు మనమే, దాన్ని మనం ఎదుర్కోవాల్సింది మనమే, దాన్ని మనం తీసేయవలసింది మనమే. అంతా మన చేతుల్లోనే ఉంది. మనం మన చేతుల్లో, ఇంకోళ్ళ చేతుల్లో లేము. నేను పుట్టింది మా తల్లిదండ్రుల వల్ల కాదు, నా వల్ల నేను పుట్టాను.
ఇప్పుడు నేను ఈ సోఫాలో కూర్చున్నాను, ఈ సోఫా నన్ను పుట్టించింది ఏమిటి? నేను ఈ సోఫాలో కూర్చున్నాను, సోఫా నన్ను పుట్టించలేదు. నేను ఇక్కడ సోఫాలో కూర్చున్నట్టు కనబడుతున్నాను కనుక నేను ఈ శరీరంలో కూర్చున్నాను, ఈ శరీరం నన్ను పుట్టించలేదు, నేను ఈ శరీరాన్ని పుట్టించాను. నేను ఈ శరీరాన్ని తయారు చేశాను. ఆ పైలోకాలు ఊర్ధ్వలోకంలో ఉన్నప్పుడు నాకు కోరిక కలిగింది, నేను మళ్ళీ భూలోకానికి వెళ్ళాలి, అక్కడ కొన్ని పనులు చేయాలి. ఎన్నోసార్లు వచ్చుంటాం, మనం వచ్చాం, కానీ ఇంకోసారి రావడానికి మనం ప్రయత్నం చేసుకుని ఇప్పుడు అందరం ఉన్నాము ఈ లోకంలో, భూలోకంలో. రేపటి ఉండే పోతాము, పోయినప్పుడు మళ్ళీ రావాలనుకుంటే వస్తాము, లేకపోతే లేదు. మన చేతుల్లో ఉంది. రావాలనుకుంటే వస్తాము, లేకపోతే రాము. సో రావడానికి కారణభూతం ఎవరు? మనమే. రాకపోవడానికి కారణభూతం ఎవరు? మనమే. దీన్ని ఏమంటారంటే కారణ కార్య సంబంధము, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎందుకు ఇలా జరిగింది? బికాజ్ అంటాం, అంటే ఆ కాజ్ తెలుసుకుంటాం. బికాజ్, ఇందువల్ల వచ్చేది, ప్రతిదానికి ఇందువల్ల జరిగింది అని తెలుస్తుంది. నీ రోగానికి కారణం ఏంటి? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. పూర్వజన్మ అంటే ఈ జన్మలో పూర్వం కావచ్చు, గత జన్మల్లో ఉండొచ్చు, కానీ పాపం అనేది వ్యాధిగా వచ్చి తీరుతుంది. పుణ్యం అనేది భోగంగా వచ్చి తీరుతుంది. ధ్యానం అనేది జ్ఞానంగా మారి తీరుతుంది. విత్తనం అనేది చెట్టుగా మారి తీరుతుంది. ఆ పాపం పండాలి, ఆ పుణ్యం పండాలి, ఆ ధ్యానం పండాలి. పాపం పండినప్పుడు పోలీసులకి నువ్వు మర్డర్ చేశావని తెలిసినా వెంటనే చేయరు, కోర్టుకి తీసుకెళ్తారు. అక్కడ వాదోపవాదాలు జరుగుతాయి, వాదము ప్రతివాదం అన్నీ ఉంటాయి. కొన్ని నెలలు జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫైనల్గా జడ్జి చెప్తాడు వీడు నిజంగా మర్డర్ చేశాడని చెప్పేసి. అవన్నీ జరిగిన తర్వాత వాడికి శిక్ష వేస్తారు. వెంటనే శిక్ష వేయడం జరగదు. ఆ పాపం పండాలి, పుణ్యం పండాలి, ధ్యానం పండాలి. పాపం పండితే రోగం వస్తుంది, వ్యాధి వస్తుంది. పుణ్యం పండితే భోగం వస్తుంది. ధ్యానం పండితే జ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది. పండాలి. ప్రాక్టీస్ చేస్తే పండుతుంది. ఎక్కువ కాలం దీర్ఘకాలం ఉంటే అది పండుతుంది. కాయ పండు ఎలా అవుతుంది చెప్పండి? కాయ వచ్చింది, తర్వాత పండు కావాలి, అది దాన్ని వెయిట్ చేయాలి మనం. ఆ కాయ పండు అయి తీరుతుంది, అప్పుడు దాన్ని కోసుకుంటాం. కాయగా పచ్చిగా ఉన్నప్పుడు కోసుకుంటాం ఏంటి? కోసుకోం కదా. పండుగ అయినప్పుడు కోసుకుంటాం. సో వ్యాధి ఎప్పుడు వస్తుంది? పాపము పండాలి. నేను ఇంట్లో ఒక చిల్లర ఎవరో దొంగతనం చేశాను అనుకోండి, పని మనిషి, మనం వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇస్తామా? ఇయ్యము. ఏదో జరిగిపోయింది, లేదు అవసరం వచ్చింది తీసుకుంటే 10 రూపాయలు తీసుకుంటే దానికి ఏముంది అంటాం. 10 రూపాయలు తీసుకుంటే మనకేం తక్కువైంది? దానికి ఏదో పాపం ఆకలిగా వస్తుంది తీసుకుంది. కానీ ప్రతిరోజు జరుగుతుంది అనుకోండి, ఏదో ఒక వస్తువు పోతుంది అనుకోండి, మెల్లిగా నువ్వు ఆరాధిస్తావు. నేను చేయటం లేదు అంటుంది ఆ పని మనిషి. నీకు చేస్తుందని తెలుసు, అంటే తన తప్పును తను ఒప్పుకోవటం లేదు, మళ్ళీ అదే పని చేస్తుంది. కొన్ని నెల తర్వాత నువ్వు పోలీసులకు రిపోర్ట్ ఇస్తావు. పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు, వాళ్ళ ఇంట్లో అవన్నీ సామాన్లన్నీ దొరుకుతాయి. అంటే ఏమైంది? ఫస్ట్ టైం పాపం చేసినప్పుడే మనం పట్టుకున్నామా? శిక్షిస్తామని ఉండదు. పాపం పండాలి. పాపం పండినప్పుడు ఆ కార్యము వస్తుంది, ఆ కారణము పండాలి. పదే పదే తప్పు చేసినప్పుడు అది తప్పు అవుతుంది. ఒకటేసారి ఫస్ట్ టైం తప్పు చేసిన తప్పు కాదు, అది అజ్ఞానంతో చేస్తుంది, తేలిగా చేస్తుంది, ఏదో క్షణిక ఆవేశంలో చేస్తుంది. దాన్ని ఎవరు లెక్క పట్టించుకోరు క్షణిక ఆవేశానికి. కానీ పదే పదే అదే పని చేస్తుంటే తప్పకుండా దానికి పర్యవసానం ఉంటుంది. అప్పుడు కారణభూతం అవుతుంది ఒకనొక కార్యానికి. పోలీసులు అప్పుడు పట్టుకెళ్తారు. అప్పుడే నువ్వు రిపోర్ట్ ఇస్తావు పోలీసులకి, అప్పుడు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. వెంటనే రిపోర్ట్ ఇవ్వవు నువ్వు, జరగదు అది. ప్రతి మనిషి ప్రతి ఈవెంట్ వెనకాతల, ప్రతి సంఘటన వెనకాతల, సంఘటన అనేది కార్యము, ప్రతి సంఘటన వెనకాతలుగా ఆ కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకోవాలి. నేను బాగా రాత్రి తాగి నేను తూలిపడ్డాను రోడ్డు మీద. ఎందుకు తూలిపడ్డాను? బాగా తాగాను నేను.
3 బాటిల్స్ 4 బాటిల్ తాగేశాను. రాత్రి తూలి పడ్డాను, నా కాలు విరిగింది, మెట్ల మీద ఎక్కిపోయి కింద పడిపోయాను. నువ్వు తాగకుంటే మెట్లు సరిగ్గా ఎక్కుతావు, ఎందుకు ఇంత జారి పడతావు నువ్వు? రోజు జారి పడలేదు కదా, ఆ రోజు ఎందుకు అంటే బాగా తాగావు నువ్వు. ఆ తాగడం మానేస్తే కానీ నువ్వు బాగుపడవు. లివర్ ఎందుకు దెబ్బతింటుంది? బాగా తాగుతావు నువ్వు, ఇలా ఉబ్బి ఉంటావు తాగుతుంటే. ఒక ఆయన ఏమన్నాడంటే, నువ్వు అవసరమైన దానికన్నా ఎక్కువ తింటే ఏ డాక్టరు రక్షించలేడు, అవసరం కన్నా తక్కువ తింటే ఏ డాక్టరు అక్కర్లేదని చెప్పాడు. అవసరమైన దానికన్నా ఎక్కువ తింటే ఏ డాక్టరు రక్షించలేడు, అవసరమైన దానికన్నా తక్కువ తింటే ఏ డాక్టరు అక్కర్లేదు. డాక్టర్ నువ్వు ఎక్కువ తింటూ డాక్టర్ ఎలా రక్షిస్తాడు నిన్ను? డాక్టర్ నాకు మంది అంటే ఏం మంది ఇస్తాడు? తక్కువ తినరా నా కొడక అంటాడు, పనికిరాంది తినకురా అంటాడు. ఇష్టం వచ్చినప్పుడు తినకు, టైంతో తిను, ఆకలి ఉన్నప్పుడు ఆకలి లేకుండా తినకు, ఇంతింత తినకు, పనికిరాంది తినకు, మాంసం తినకు, ఇంకో జంతువుని చంపకు. ఎందుకంటే వాటన్ని కారణాల వల్ల ఇది వచ్చింది ఇది. అంతేగాని నాకు ఒళ్ళు బరువు ఎక్కిపోయింది ఏది మంది ఇస్తాడు, మంది ఇస్తాడేంటి? పనికిరాని డాక్టర్లు మందులు ఇస్తారు నీ డబ్బులు నీ లాగడం కోసం. అని నువ్వు బాగుపడడం వాడు మందులు ఇవ్వడు, వాడికి నీ డబ్బులు కావాలి. డాక్టర్లు ఏమనుకుంటారు, అందరికీ రోగాలు వస్తే నా డబ్బులు బాగా వస్తాయని చెప్పేసి. రోగం ఎందుకు వచ్చిందో ఆ కారణం రోగి దగ్గర ఉంటుంది కానీ డాక్టర్ దగ్గర లేదు. గౌతమ బుద్ధుడు బయటికి వచ్చాడు, అందరికీ దుఃఖంలో ఉన్నప్పుడు చూశాడు. ఎందుకు దుఃఖంలో ఉంది కారణం కనుక్కోవడానికి ఆయన బయలుదేరాడు. దుఃఖం ఉంది తెలుసు, ఏమిటో తెలుసు, కానీ ఎందుకు వచ్చింది తెలుసుకున్నాడు ఆయన. ఎందుకు వచ్చిందంటే తృష్ణ వలన వచ్చింది. దుఃఖము తృష్ణ వలన. తృష్ణ అంటే మితిమీరి కోరికలు. మళ్ళీ కనుక్కున్నాడు తృష్ణ ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏదో ఉంటుంది కదా, ప్రతిదానికి కారణం ఉంటుంది. తృష్ణ వచ్చింది అవిద్య వలన, అజ్ఞానం వలన. చూసారా, అవిద్య ఎలా పోతుంది? అష్టాంగ మార్గం వల్ల. సరైన దృక్పథము, సమాధిట్టి, సరైన వాక్కు, సరైన కర్మ, చివరికి సరైన ధ్యానము, సరైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత, ఇవన్నీ ఉన్నాయి. 8 అంగాలు ఉన్నాయి. అప్పుడు ఎలా ఆ దుఃఖం ఎలా పోవాలో అలా పోతుంది. బుద్ధుడు చెప్పిన మనకి కార్యకారణ సంబంధము, కారణ కార్య సంబంధము. దుఃఖం ఉందని అందరికీ తెలుసు, ప్రపంచానికి అంతా తెలుసు, బుద్ధుడికే కాదు, ఎవరికి వాడికి తెలుసు. కానీ అది ఎందుకో తెలియదు, అది ఎలా పోతుందో తెలియదు. ఎందుకు తెలుసుకున్నప్పుడే ఎలా పోతుంది. బుద్ధుడు జన్మ పరంపర చూసుకున్నాడు ధ్యానంలో. 3 జాముల్లో ఆయనకి ఆత్మజ్ఞానం వచ్చేసింది. ఆయనకి ఫస్ట్ జాములో అనేక జన్మలు చూసుకున్నాడు. ఒక ఆడగా, ఒక మగగా, ఒక బీదగా, ఒక ధనికుడుగా, ఒక ఊర్లో, ఒక నగరంలో, ఒక అడవిలో, ఏదో కొన్ని వందల జన్మలు చూసుకున్నాడు. తర్వాత ఒక జాములో అంతకుముందు జన్మలో ఏ కారణం వల్ల ఈ జన్మలో ఏ కార్యం జరిగిందో అవన్నీ తెలుసుకున్నాడు. కార్యకారణ సంబంధాన్ని తెలుసుకున్నాడు 2వ జాములో. 3వ జాములో ఈ దుఃఖం ఎలా పోతుందో తెలుసుకున్నాడు. నువ్వు ధ్యానం చేయబోతుందని చెప్పాడు. ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నాడు, పోతుందని చెప్పాడు. ఆయన ఏమిటో తెలుసుకున్నాడు. మొట్టమొదటిసారి ఆయన రాజప్రసాదం నుంచి బయటకు ఊళ్ళోకి వచ్చినప్పుడు దుఃఖం ఉందని తెలుసుకున్నాడు. ఆయన ఎందుకు వచ్చిందని తర్వాత తెలుసుకున్నాడు, ఎలా పోతుందని కూడా తెలుసుకున్నాడు. చివరి తెలుసుకున్న తర్వాత ఇంకేంటి, ఆయన బయటకు వచ్చాడు, అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. నాయన దుఃఖం ఉంది అందరికీ, ఇది ఇందువల్ల వచ్చింది, ఇది ఇలా పోతుంది అని చెప్పేసి. అదే మనము చేస్తున్నాం ఇక్కడ పిరమిడ్ మాస్టర్ సందర్భం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో. అంతేగాని నీకు తలకాయ నొప్పి వచ్చింది, తలకాయ నొప్పి మాత్ర వేసుకోకపోతుంది, అది చాలా చాలా అజ్ఞానపు చర్య, మూర్ఖపు చర్య. వాడు ఎందుకు తాగుతున్నాడు? ఇంట్లో గొడవలు కనుక వాడు తాగుతున్నాడు. ఇంట్లో శాంతి ఉంటే వాడు బయటకు పోయి ఎందుకు శాంతి పొందుకుంటాడు? వాడు ఇంట్లో గొడవలు ఎందుకు వచ్చాయి? నీ వల్లనే వచ్చాయి. ఒక మొగుడు ఏం చేశాడంటే, అమెరికాలో వాడు ఇంట్లో కూర్చుని టీవీ చూసుకుంటూ పెళ్ళాన్ని పిలిచాడు. పక్కనే నీళ్లు ఉన్నాయి, నాకు నీళ్ళు అని చెప్పాడు వాడు మొగుడు. పక్కనే కూజ ఉంది, అక్కడ నీళ్లు ఉన్నాయి. మొగుడు ఏం చేశాడు, వీడు చూపించుకోవాలిగా పెళ్ళ మీద, నాకు నీళ్ళు అన్నాడు.
ఆ పెళ్ళాన్ని చూసింది, నీ పక్కనే ఉన్నాయి కదా, నన్ను పిలిచాడు అంటే నాకు ఇయ్యి అన్నాడు. ఆవిడ విడాకులు ఇచ్చింది. ఇలాంటి మొగుడు నాకు అనవసరం అని చెప్పేసి. ఆవిడ కరెక్టే. ఆ మొగుడా పక్కనే నీళ్ళు పెట్టుకుని, ఎక్కడో నీళ్ళు దొరకకపోతే తీయమంటే కొంచెమైనా అర్థం ఉంది. పక్కనే నీళ్ళు పెట్టుకుని నాకు నీళ్ళు వేయంటే ఏమైనా అర్థం ఉందా? వాడు మెంటల్ కాకపోతే ఇంకేవాడు వాడు. ఈ మొగుళ్ళు మెంటల్ అయితే పెళ్ళాలు వదిలిపెట్టేస్తారు, అథవా పెళ్ళాం మెంటల్ అయితే మొగుడు వదిలిపెట్టేస్తాడు. ఎందుకు గడుపుతాడు జీవితాన్ని? చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి కార్యం వెనుక అట్లా కారణం ఉండి తీరుతుంది, దాన్ని కనుక్కోవాలి. షెర్లాక్ హోమ్స్ లాగా, ఒక డిటెక్టివ్ లాగా. ఒక డిటెక్టివ్ ఉంటాడు, వాడు ఎక్కడో ఉంటాడు, వాడు హోనోలూలులో ఎంజాయ్ చేస్తుంటాడు. వాడికి ఒక ఫోన్ వస్తుంది, అయ్యా బాబు థాయిలాండ్లో బ్యాంకాక్లో ఒక మర్డర్ జరిగింది, నువ్వు బయట బయలుదేరా, నువ్వు కనుక్కో అంటే. వీడేమో హోనోలూలులో ఉన్నాడు, అక్కడ బ్యాంకాక్లో మర్డర్ జరిగింది, వీడు వెళ్ళాలంట. వెళ్తాడు వీడికి తెలుసు. అక్కడ పోతాడు, ఒక హోటల్ రూమ్లో మర్డర్ జరిగింది. వాడు చూస్తాడు అక్కడ ఎక్కడ సిగరెట్ పీక ఉంది, ఎక్కడ మచ్చ ఉంది, ఆ ఫ్యాన్ ఎలా వస్తుంది, సీసీటీవీ ఎలా ఉంది, కుర్చీలు ఎలా ఉంది, అవన్నీ వాడు చూస్తాడు. వాడికి ఆ తెలివితేటలు ఉన్నాయి ఆ షెర్లాక్ హోమ్స్ గాడికి. ఆర్థర్ కొనాన్ డాయిల్ ఎన్ని పుస్తకాలు రాశాడు, అద్భుతమైన పుస్తకాలు, డిటెక్టివ్ పుస్తకాలు. ఆ షెర్లాక్ హోమ్స్ అంతా రీసెర్చ్ చేసేసి, వాడికి ఏమి తెలియదు, వాడు కొత్తగా వెళ్ళాడు బ్యాంకాక్ వెళ్ళి, కానీ కనుక్కున్నాడు 6 నెలల్లో. వాడు పోయి ఇంకెక్కడో న్యూజిలాండ్లో ఒకడు ఉంటాడు, వాడిని పోయి వాడు నువ్వు అరెస్ట్ చేయడంట. అంటే వీడు కనుక్కున్నాడు ఆ థాయిలాండ్లో బ్యాంకాక్లో మర్డర్ ఎలా జరిగిందని చెప్పి. వాడు పోయి పట్టుకుంటాడు. వాడిని ఎలా పట్టుకుంటాడు? వాడికి కారణం తెలిసిపోయింది. కార్యం చూడలేదు వాడు, కానీ కారణం చూశాడు, పట్టుకున్నాడు. వాడు దొంగను పట్టుకోండి. ఎందుకు పట్టుకోడు? ఈ జన్మ వదిలిపెట్టిన తర్వాత మన పైలోకాలకు వెళ్ళిన తర్వాత మనం ఏమనుకుంటామంటే మనం హాయిగా బతికేస్తాం అనుకుంటాడు. ఎవడు హాయిగా బతకడు. వాడు చేసిన దానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తాడు. అక్కడ అనుభవించకుండా ఎవడు ఉండడు. నీకేది జరిగినా న్యాయం కోసమే జరిగింది, న్యాయం ప్రకారమే జరిగింది. రిచర్డ్ బాక్ అంటాడు, ద మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్ ఇస్ ద డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇంజస్టిస్ అండ్ ట్రాజడీ. అంటే నీకెంత అన్యాయం జరిగింది అనుకుంటున్నావు, నీకంత అజ్ఞానం ఉందన్నమాట. ఎవరికి అన్యాయం జరగదు, వాడు చేసింది వాడికి తిరిగి వస్తుంది. ఎవడి మీద వాడిని కేసు పెట్టక్కర్లేదు. ఎవడైతే ఆధ్యాత్మికంగా వస్తాడో వాడు కేసులు పెట్టడు, గమ్మున కూర్చుంటాడు, చూస్తూ ఉంటాడు. వాడి మీద కేసులు పెట్టచ్చు, కానీ వాడు ఎవడి మీద కేసులు పెట్టడు. జరిగిన దాన్ని అనుభవిస్తుంటాడు హాయిగా. ఓహో ఎందుకు జరిగిందని తెలుసుకుని ఉంటాడు కనుక. సీత ఒప్పుకుంది కనుకనే రావణుడు వచ్చి తీసుకెళ్ళాడు. కనుక సీతకు ఎలా అన్యాయం జరిగింది? కానీ రామాయణంలో మనకి తెలిసిన రామాయణంలో మనకి తెలుసా? మనకి తెలియదు. మనకి జరిగిన కథ ఒకటి, చెప్పేది ఇంకోటి, విన్నది ఇంకోటి. మేనేజ్మెంట్ కేసుల్లో స్టడీస్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుందన్నమాట. మేము కూడా నేర్చుకున్నాం అప్పుడు మా కంపెనీలో ఉన్నప్పుడు. ఒక కథ ఉంటుంది. ఒక 20 మంది ఉంటారు ఒక టేబుల్ చుట్టూ. ఏ అనేవాడు తన పక్కవాడి చెవిలో ఏదో చెప్పాలి. వాడు ఇందిరాగాంధీ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి, ఏదో ఒకటి. వీడు వాడి చెవిలో చెప్పినప్పుడు వాడు పక్కవాడి చెవిలో ఇది రిపీట్ చేయాలన్నమాట. ఈ 20 మంది వెళ్ళిన తర్వాత చివరి వాడు మళ్ళీ వీడికి చెప్తాడు. అందరూ సరిగ్గా విని సరిగ్గా చెప్తే మళ్ళీ అదే స్టేట్మెంట్ రావాలి కదా, ఏది ఇందిరాగాంధీ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి. కానీ చివరిలో వస్తుంది ఏమొస్తుందంటే కుక్క కింద అక్కకి పెళ్ళి అని వస్తుంది. అంటే అది చెప్పగా వినగా అది మారిపోయి ఇంకేదో వచ్చేస్తుంది. ఆ రామాయణం అలా జరిగింది, ప్రతిదీ అలా జరుగుతుంది. బైబిల్ అలా జరుగుతుంది, ఖురాన్ అలా జరుగుతుంది. జరిగింది ఒకటి, చెప్పేది ఒకటి, విన్నది ఒకటి. ఇది మేనేజ్మెంట్ అందరికీ తెలుసు ఈ కథ. ఏదో వినేస్తాం, ఏదో చెప్పేస్తాం, ప్రపంచంలో గొడవలన్నీ వస్తాయి.
ఆ గొడవ రావడానికి కారణం ఏంటి? ఏదో వింటాము, ఏదో చెప్తాము. మనసు లేకుండా వింటాము, మనసు లేకుండా చెప్తాము. మనసు మీద కంట్రోల్ లేదు. కనుకనే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. మనసు మీద కంట్రోల్ పెట్టుకోవాలనేదే ధ్యానం చెప్తుంది. నీ మనసు మీద నువ్వు కంట్రోల్ పెట్టుకో. సరిగ్గా వింటావు, సరిగ్గా చెప్తావు. ఇంకోటి నీకు ప్రాబ్లం కాదు, నువ్వు ఇంకోటి ప్రాబ్లం కావు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, కారణ కార్య సంబంధం తెలుసుకోవాలి. ప్రతి చిన్న విషయంలోనూ, ప్రతి పెద్ద విషయంలోనూ. ఏది చిన్న విషయం కాదు, ఏది పెద్ద విషయం కాదు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. గత జన్మలో ఎందుకు పాపాలు చేస్తే ఇప్పుడు వ్యాధి అనుభవించండి. ఇప్పుడు ఎందుకు చేస్తున్న పాపాలు వచ్చే జన్మకు అనుభవించాల్సిందే. అనుభవించకుండా ఎవడు పోడు. అనుభవించు రాజా. రైతు ఉంది, పొలం ఉంది, విత్తనం వేయకుండా చెట్టు వస్తుంది ఏంటి? కలుపు తీయకుండా పంట సరిగా వస్తుందండి. కలుపు తీస్తే కానీ పంట సరిగా రాదు. పంట ఎందుకు సరిగా రాలేదు? నువ్వు కలుపు తీయలేదు. పంట ఎందుకు సరిగా రాలేదు? నువ్వు సరి అయిన విత్తనం వేయలేదు, పుచ్చిపోయిన విత్తనం వేశావు. ప్రతిదానికి కారణం ఉంటుంది. పంట ఎందుకు సరిగా రాలేదు? నువ్వు నీళ్లు సరిగా పెట్టలేదు. నువ్వు పడుకున్నావు రాత్రంతా, మేలుకోవాల్సింది పోయి పడుకున్నావు. నీళ్లు పెట్టవలసిన సమయంలో పడుకున్నావు. నువ్వు నిద్రపోయావు కుంభకర్ణుడిలాగా. ఆ నీళ్లు దగ్గర ఎండిపోయింది పంట. తనంతట తాను ఎండిపోతుంది ఏమిటి? నువ్వు అజాగ్రత్తగా ఉంటే అది జరుగుతుంది. యాక్సిడెంట్ ఎందుకు జరుగుతాయి చెప్పండి? నువ్వు అజాగ్రత్తగా నడిపిస్తున్నావు కనుక యాక్సిడెంట్ జరిగింది. నువ్వు తాగి నడిపిస్తున్నావు, సెల్ ఫోన్లో మాట్లాడుతూ నడిపిస్తున్నావు, యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్కి ఎవరు కారణం? నువ్వే కారణము. నీ చావుకి ఎవరి కారణం? నువ్వే కారణము. నీ పుట్టుకకి ఎవరు కారణం? నువ్వే కారణము. నీ బతుకుకి ఎవరు కారణం? నువ్వే కారణము. దుర్యోధనుడు వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి, అర్జునుడు వెళ్ళాడు. నేనున్నా, నా సైన్యం ఏం కావాలో కోరుకోండి అన్నాడు. దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకున్నాడు, అర్జునుడు కృష్ణుడిని కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నది వాళ్ళకి లభించింది. ఒకవేళ దుర్యోధనుడు కృష్ణుడు కోరుకుంటే కృష్ణుడు అటువైపు వెళ్ళి ఉండేవాడు. అర్జునుడు సైన్యాన్ని కూడా కోరుకుని ఉండవచ్చు. కానీ ఎవరు ఏది కోరుకుంటే అదే వాళ్ళకి వస్తుంది. కృష్ణుడు చెప్పాను, నేను ఆయుధం పట్టను, కానీ నీ మటుకు నీ పట్టుకొని ఉంటాను. ఆయుధం పట్టను అన్నాడు. కృష్ణుడు అంటే ఎవరు? ధ్యానము. కృష్ణుడు ఆయుధం పట్టాలనుకుంటే నువ్వు ధ్యానం వల్ల నాకు లాభాలు రావాలనుకుంటావు. ధ్యానం వల్ల నీకు లాభం రాదు, నీకు ధ్యానం వల్ల నీకు ధ్యానమే వస్తుంది. కృష్ణుడి వల్ల కృష్ణుడు ఆయుధం రాదు. కృష్ణుడు మాత్రం వస్తాడు. ఆయుధం లేకుండా కృష్ణుడు వస్తాడు. ధ్యానం నీ దగ్గర నీ లాభం లేకుండా వస్తుంది. కానీ దానికది ఒప్పుకోవాలి నువ్వు. నాకు ధ్యానం వల్ల లాభాలు కలిగి ధ్యానం ఒకటి చాలని చెప్పాలి. అది సరైన పద్ధతి. అప్పుడు ఎంత బాగుంటుందో కథ. అందరూ ధ్యానానికి లాభాల కోసం వస్తారు, కానీ ధ్యానం కోసం రావాలి. లాభం అనేది కృష్ణుడి ఆయుధము, కృష్ణుడు అనేది ధ్యానము. కనుక ధ్యానం వల్ల లాభాలు అనేది కాకుండా ధ్యానమే కోరుకోవాలి మనము. ఎందుకు ధ్యానంలోకి వస్తున్నాం అంటే నాకు ధ్యానమే కావాలి. ధ్యానం అంటే ఏంటి? పీస్ ఆఫ్ మైండ్. నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి. అంతేగాని నేను ధ్యానం వల్ల నా కొడుకు పుట్టాలి, నా కూతురు పెళ్లి కావాలి, నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, ఎంపీ పదవి కావాలి, పోస్ట్ కావాలి అనుకుంటే అది వస్తుంది. కానీ అది వేరే కథ. ధ్యానం వల్ల ధ్యానమే వస్తుంది. నాకు ధ్యానమే కావాలి, నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, నాకు దీనివల్ల లాభాలు వద్దు, నాకు ధ్యానం కావాలి, ఎలాంటి పరిస్థితుల్లో నేను ధ్యానం ఉండగలగాలి అని కోరుకోవాలి. అది కృష్ణుడి యొక్క రహస్యం. నేను వస్తాను కానీ నేను ఆయుధం పట్టను, నేను నీకోసం ఏమీ చేయను. నువ్వు రథం ఎటు తిప్పండి నేను అటే తిప్పుతాను. నేను రథ చోదకుడిని మాత్రమే. ఐ విల్ ఓన్లీ డ్రైవ్ యువర్ వెహికల్, ఐ విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ యూ. అప్పుడు అర్జునుడు ఏం చెప్పాడు? నాకు అది చాలు నాయన, నువ్వు నాకు డ్రైవర్గా ఉంటే అంతకన్నా ఏం కావాలి నాకు? నీ దగ్గర ధ్యానం ఉంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి నీకు అని తెలుసుకోవడమే ధ్యానాన్ని తెలుసుకోవడము.
ధ్యానం వల్ల లాభాలు కాదు, ధ్యానం కావాలంతే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అందరికీ ధ్యానాన్ని ఇస్తుంది, అంతేగాని ధ్యానం వల్ల లాభాలు ఇస్తాయని గ్యారంటీ ఏమి ఇవ్వదు. నో గ్యారంటీ. వస్తే రావచ్చు, లేకపోతే పోవచ్చు. కృష్ణుడు ఆయుధం పట్టనని చెప్పినా ఒకానొక సమయంలో ఆయుధం పట్టడానికి రెడీ అయిపోయాడు ఆయన, భీష్ముడిని చంపడానికి. నేను ఆయుధం చక్రం పట్టుకుని బయటకు వెళ్ళాడు ఆయన, నేనే చంపేస్తాను, నువ్వు చంపడం లేదు, నేనే చంపేస్తాను అని చెప్పేసి. అప్పుడు అర్జునుడు రెడ్డి మళ్ళీ కాళ్ళ వెళ్ళబెట్టాడు, నేను చంపుతాను లేదు స్వామీజీ, నువ్వు ఆయుధం మటుకు దింపొద్దు, నువ్వు ఆయుధం వదిలిపెట్టద్దు, నీకు చక్రం వద్దని చెప్పేసి, నీ మాట నువ్వు నిలబెట్టుకో అని చెప్పేసి. నీ వల్ల కాకపోతే కృష్ణుడు చేస్తాడు, ఆ భీష్ముడు చెప్పేసి ఉండేవాడు తన చక్రంతో. కానీ మళ్ళీ అర్జునుడు వెళ్ళి మళ్ళీ అడ్డుపడ్డాడు, నాకు వద్దు, నేనే చంపుతాను భీష్ముడిని, తాతగారిని, నా పని నేను చేసుకుంటాను, నీ పని చేయి అంతే, డ్రైవింగ్ అంతే. అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి మహాభారతంలో, లెక్కలేని విషయాలు ఉన్నాయి. కార్య సంబంధాలు అన్నీ మహాభారతంలో కనబడతాయి. గొడవలు ఎందుకు జరిగాయి, అన్నిటికీ కార్యకారణాల సంబంధాలు ఉన్నాయి. మహాభారతం అంత గొప్ప గ్రంథం, అది కార్యకారణ సంబంధము. మనం కాసేపు ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు ధ్యానం చేయాలి? ధ్యానం కోసం ధ్యానం చేయాలి, ధ్యానం వల్ల లాభాల కోసం మాత్రం కాదు. ధ్యానం కావాలి నాకు, ధ్యానం వల్ల లాభాలు వస్తే అది వేరే మాట, కానీ లాభాల కోసం మనం చేయకూడదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలం కోసం ఎప్పుడు చూడకూడదు. కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్తవ కర్మణి. కర్మ చేయగానే కర్మ ఫలం ఆశించకు, ధ్యానం చేయగానే ధ్యాన ఫలం ఆశించకు. ధ్యానం అనేది ఒక అద్భుతమైన కర్మ. ధ్యానం తెలుసుకోవడం కోసం ధ్యానం చేయవయ్యా బాబు. కృష్ణుడు ఆయుధం పట్టడు, కానీ కృష్ణుడిని కోరుకో. ధ్యానానికి లాభాలు కలిగించదు, కానీ ధ్యానాన్ని కోరుకో, అది పురుషోత్తముడు చేసే పని. నువ్వు పురుషోత్తముడు కావాలంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఎప్పటికి కూడా కర్మ ఫలాన్ని కోరకు, కర్మ లేకుండా ఉండకు. కర్మ చేస్తూనే ఉండు, కర్మ ఫలాన్ని కోరకుండా ఉంటూనే ఉండు, అప్పుడు పురుషోత్తముడు అవుతావు. కర్మ చేయకుండా ఉంటే గోళ్ళు గిలుకుంటూ కూర్చుంటే పురుషాధముడివి. కర్మ చేస్తూ కర్మ యొక్క ఫలాన్ని కోరుకుంటే పురుష మధ్యముడివి. కానీ కర్మ చేస్తూ నిరంతరం కర్మ ఫలాన్ని కోరకుండా ఉంటే నువ్వు పురుషోత్తముడివి. పురుషాధములు ఉన్నారు, పురుష మధ్యములు ఉన్నారు, పురుషోత్తములు ఉన్నారు. పురుషాధములు కర్మ చేయకుండా ఉంటారు, గోళ్ళు గిలుకుంటూ కూర్చుంటారు, తమోగుణ ప్రధానులు. పురుష మధ్యములు రజోగుణ ప్రధానులు, కర్మ చేస్తూనే ఉంటారు, దాని ఫలాన్ని ఆశిస్తూ ఉంటారు, ఫలం వెంట పడుతూ ఉంటారు. కానీ పురుషోత్తములు సాత్విక గుణ ప్రధానులు, శుద్ధ సాత్వికులు, నిర్గుణులు కర్మ చేస్తూనే ఉంటారు, కానీ దాని ఫలాన్ని ఎంత మాత్రం ఆశించరు. ఇదే శ్లోకం భగవద్గీతలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. ధ్యాన కర్మ చేద్దాం, ఫలితం వద్దు. ఆ ఫలితం రాదలుచుకుంటే తనంతట తాను వస్తుంది, మనం కోరుకుంటే రాకూడదు, తనంతట తాను రావాలి. కృష్ణుడు ఆయుధం పట్టనన్నవాడు తనంతట తాను ఆయుధం పట్టడానికి రెడీ అయిపోయాడు. అలా కావాలి మనకి. మనమంతా ధ్యానం చేద్దాం, పిరమిడ్ మాస్టర్స్. ధ్యానం వల్ల లాభాలు కోరుకోవద్దు. మనమంతా పురుషోత్తములము. మనమేం తక్కువ వాళ్ళం ఏమిటి? మనం పురుష అధములం కాము, పురుష మధ్యములం కాము, పురుషోత్తములము. ఎవరూ కళ్ళు తెరవరాదు. హాయిగా కూర్చున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చేద్దాం, ధ్యానం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవడం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానాన్ని సంపాదించడం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానం యొక్క లోతుపాతులను తెలుసుకోవడం కోసం ధ్యానం చేద్దాం. ఇంకేదో కారణాల కోసం ధ్యానం చేయొద్దు, ధ్యానం కోసమే ధ్యానం చేద్దాం. నేను ఇప్పుడు మీతో పాటు ఉన్నాను, నాకేం కావాలి? మీ వల్ల నాకు లాభాలు వద్దు, కానీ మీతో పాటు ఉంటాను, అదే కావాలి నాకు. అంతకనే అక్కడ మీరు ఎలా ఉన్నా మీతో పాటు ఉంటాను. కానీ మీరు నాకు లాభం ఇస్తారని వ్యాపార దృష్టితో నేను మీతో లేను. మీతో పాటు ఉండడమే నాకు ఇష్టం. మీరు ఎలా ఉంటే కలో గంజో ఏదో ఒకటి.
అలాగే ధ్యానం ఏది ఇస్తుందో దాంతోనే ఉండాలి. ధ్యానం వల్ల లాభాలు పొందడానికి ప్రయత్నించవద్దు. ప్రాపంచిక లాభాలు, ఆధ్యాత్మిక లాభాలు. నా మూడో కన్ను తెచ్చుకోవాలి, నా కొండాన్ని రైస్ కావాలి, ఇది ఆధ్యాత్మిక లాభం. అది కూడా అక్కర్లేదు మనకి. ధ్యానం కోసమే. కొడుకు ఉద్యోగం రావాలి, కూతురు పెళ్లి కావాలి, ఇవన్నీ అక్కర్లేదు మనకి. ధ్యానం కోసమే. నేను హాస్టల్ ట్రావెల్ చేయాలి, మూడో కన్ను తెచ్చుకోవాలి, నా గతజన్మని చూసుకోవాలి, వచ్చేజన్మని చూసుకోవాలి, ఇవన్నీ కూడా నాకు వద్దు. నాకు ధ్యానం కావాలి అంతే. నేను హాయిగా కూర్చున్నాను, నా పరిస్థితుల్లో మార్పు వద్దు. నేను ధ్యానంలో ఉండాలి, అది నాకు కావాల్సింది. ఎవరూ కళ్ళు తెరవద్దు. ధ్యానము చేసేదమా ధ్యానము చేసేదము కళ్ళు రెండు మూసి కళ్ళు రెండు మూసి తలబులని త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదమా ధ్యానము చేసేదము కళ్ళు రెండు మూసి కళ్ళు రెండు మూసి తలబులని త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదమా ధ్యానము చేసేదము శ్వాసయే గురువు గురువే మార్గము శ్వాసయే గురువు గురువే మార్గము శ్వాసయే ప్రాణము శ్వాసయే జీవము శ్వాసమునే కూడెదమా ధ్యానమునే చేసేదము శ్వాసమునే కూడెదమా ధ్యానమునే చేసేదము ఆత్మయ నిత్యము ఆత్మయ సత్యము ఆత్మయే మనము మనకే జయము జయము జయములనే కోరెదమా ధ్యానమునే చేసేదము ధ్యానమే చేయగా సత్యమే తెలియగా స్వస్థతనే పొందగా అది ఏ వరమో వరములనే కోరెదమా ధ్యానమునే చేసేదము వరములనే కోరెదమా ధ్యానమునే చేసేదము మాంసాహారమే పాపాహారము శాకాహారమే శుద్ధాహారము మాంసమునే వేడవలే పాపమునే మానవలే
పాపమే రోగము పుణ్యమే భోగము ధ్యానమే జ్ఞానము జ్ఞానమే మోక్షము మోక్షము పాపమే రోగము పుణ్యమే భోగము ధ్యానమే జ్ఞానము జ్ఞానమే మోక్షము మోక్షము మోక్షమునే కోరెదమా ధ్యానమునే చేసెదము మమరి సని సరే మపని మపని నిజ రే నిజ పని మప రే మని పమరి సని ధ్యానము చేసెదము వైద్యుని మరచి ఔషధి విడచి ధ్యాన శక్తితో కూడిన ఆత్మశక్తితో కూడిన ప్రాణశక్తితో కూడిన అది వైద్యము వైద్యము వైద్యమునే కోరెదమా ధ్యానమునే చేసెదము ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న దివ్య దృష్టి ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న దివ్య దృష్టి ధ్యానము చేసెదము ధ్యానం వల్ల మన దృష్టి బాగవుతుంది. అంటే మన కారణ కార్య సంబంధం తెలుసుకుంటాం. ప్రతిదానికి కారణ కార్య సంబంధం తెలిసినప్పుడు దృష్టి లోపం ఉంటుంది. దృష్టి లోపం ఉన్నప్పుడు చూడబడేది లోపంలో ఉంటుంది, దృశ్యంలో లోపం ఉంటుంది. కారణ కార్య సంబంధం తెలుసుకోవడమే దృష్టి లోపాన్ని తీసేసేయడము. ఇంకొక 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాసానుసంధానము. ధ్యానం కోసం చేద్దాము. ధ్యానం యొక్క లోతుపాతులను తెలుసుకోవడం కోసం ధ్యానం చేద్దాము. సముద్రం ఎంత లోతుంది, దానికన్నా ఎక్కువ లోతు గలదే ధ్యానము. ధ్యానం యొక్క లోతుపాతులన్నీ తెలుసుకోవడమే జీవితం యొక్క ధ్యేయము, మానవ జీవితం యొక్క ధ్యేయము. Let us learn meditation, let us practice meditation, let us teach meditation to others, and let us spread meditation, my dear friends. ధ్యాన విద్యను నేర్చుకుందాము, ధ్యాన విద్యను అభ్యసిద్దాము, ధ్యాన విద్యను నేర్పిద్దాము, దాన్ని ప్రసారము చేద్దాం. ఇదే మానవ జీవితం యొక్క రహస్యం. ఇంకొక 5 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఆఖరి 3 నిమిషాలు ఎవరు కూడా తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్.
శ్వాసానుసంధానం, సుఖమయ ప్రాణాయామం, ఆనాపానసతి, ఆన అపాన సతి. ఆన్ అంటే ఉచ్ఛ్వాస, అపాన్ అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడుకుని ఉందాం. అది ధ్యానాన్ని లభ్యం చేసుకునే పద్ధతి. ఎందుకు చేయాలి ధ్యానం? ధ్యానం అంటే తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి. ధ్యానం పట్ల నాకు జ్ఞానం కావాలి, అందుకోసం నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం అంటే ఏంటి నేను తెలుసుకోవాలి, అందుకోసం ధ్యానం చేస్తున్నాను. అది ఎంత అగాధమో తెలుసుకోవాలి, అందుకోసం ధ్యానం చేస్తున్నాను. ఆఖరి 1 నిమిషం. ఆఖరి 30 సెకండ్లు. Final 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసేసి ఇక్కడ 2 తెరుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చక్కగా ధ్యానం చేద్దాం. ధ్యానం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానం యొక్క లోతుపాత్రను తెలుసు, ధ్యానం యొక్క విషయాన్ని తెలుసుకోవడం కోసం, ధ్యానం యొక్క సబ్జెక్ట్ని తెలుసుకోవడం ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అది మన లక్ష్యం ఉండాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భోర్మ మాతే సంగోస్త్వకర్మణి. ఈ భగవద్గీత శ్లోకాన్ని మనం దింపుకుందాం మన జీవితంలో. కర్మ చేస్తూనే ఉందాం, కర్మ ఫలాన్ని ఆశించవద్దు. ధ్యానం చేస్తూనే ఉందాం, ధ్యాన ఫలాన్ని ఆశించవద్దు. ధ్యానం చేద్దాం అంతే. కష్టపడి మన పనులు సాధించుకుందాం. ధ్యానం కోసం చేద్దాం. చిన్న చిన్న కోరికలు మన కష్టంతోనే మనం చేసుకుందాం. కానీ ధ్యానం మటుకు ధ్యానం కోసమే చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. Meditation only for the sake of meditation. This is today's message. Thank you.